వందనాలు. మనకి రేపు సెకండ్ సాటర్డే కదా, రెండవ శనివారం హీబ్రూ క్లాస్ ఉంటుంది. అందరూ పుస్తకాలు అన్నీ తీసుకుని సిద్ధపడి రండి. తర్వాత 21వ తారీఖు రాత్రి ప్రభు రాత్రి భోజనం ఉంటుంది. 21వ తారీఖు రాత్రి, 22 పగలు 12 గంటలకి శిరోధ్యానం ఉంటుంది. 25 పునరుద్ధాన పండుగ ఉంటుంది. కాబట్టి వీటన్నిటికి కూడా సిద్ధపడి ఉండాలని మీకు తెలిసిన వాళ్ళు కూడా ఆహ్వానించండి. మనము ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయంని ధ్యానం చేస్తున్నాం. 5వ అధ్యాయంలో ఏముంటాయి? ద్వితీయోపదేశకాండం 5వ అధ్యాయంలో ఏమున్నాయి? ఆజ్ఞలు ఉన్నాయి. అందులో మనం ప్రస్తుతం 4వ ఆజ్ఞ పోయిన వారం తెలుసుకున్నాం. 5వ ఆజ్ఞ ఏంటి? తల్లిదండ్రుల్ని సన్మానించటం 5వ ఆజ్ఞ. దాని గురించి కూడా కొంత పోయిన వారం నేర్చుకుంటం జరిగింది. అయితే ఇప్పుడు మనం చదువుకున్న వాక్య భాగంలో 15 మార్కు 15 3 నుంచి 9 ఒకసారి చూస్తే, మార్కు 15 3 నుండి 9 చదవండి. 3 నుండి 9 వచ్చిన వరకు. 3 నుంచి 9. మత్తయి 15 3 నుండి 9. అందుకైన మీరును మీ పారంపర్యాచారము నిమిత్తమై దేవుని ఆజ్ఞని ఎందుకు అతిక్రమించుచున్నారు? తల్లిదండ్రులను ఘనపరచమనియు తండ్రినైనను తల్లినైనను దూషించేవాడు తప్పక మరణము పొందవలననియు దేవుడు సెలవిచ్చెను. మీరైతే ఒకడు తన తండ్రినైనను తల్లినైనను చూచి, నా వలన నీకేది ప్రయోజనమగునో అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కర్లేదని చెప్తున్నారు. మీరు మీ పారంపర్యాచారం నిమిత్తమై దేవుని వాక్యంను నిరర్ధకం చేయుచున్నారు. వేషధారులారా, ఈ ప్రజలు తమ పెదవులతో నన్ను ఘనపరచుదురు గాని వారి హృదయము నాకు దూరంగానున్నది. మనుషులు కల్పించిన పద్ధతులు దైవోపదేశములని బోధించుచు వారు నన్ను వ్యర్థంగా ఆరాధించుచున్నారు అని యెషయా మిమ్మును గూర్చి ప్రవచించిన మాట సరియే అని వారితో చెప్పాను. ఇక్కడ పారంపర్యాచారము దేవుని ఆజ్ఞ, పారంపర్యాచారము దేవుని ఆజ్ఞ అనే విషయాన్ని ఇక్కడ చూస్తాం. ట్రెడిషన్ అండ్ ద కమాండ్మెంట్స్ ఆఫ్ గాడ్. ట్రెడిషన్ అండ్ కమాండ్మెంట్ ఆఫ్ గాడ్. ఇక్కడ ఇశ్రాయేలీలు వారి యొక్క ట్రెడిషన్కి, ఆచారానికి ప్రాధాన్యతనిస్తున్నారు. More importance is given to the tradition than the commandment. అంటే అర్థం ఏంటి? దేవుని ఆజ్ఞల కంటే, దేవుడు చెప్పిన దానికంటే వారి పితరులు, తల్లిదండ్రులు, తాతలు, ముత్తాతల దగ్గర నుంచి వచ్చే లోక సంబంధమైన ఆచారానికి ప్రాధాన్యతనిస్తున్నట్లుగా అక్కడ చూస్తున్నాం. కాబట్టి ఆయన వారిని హెచ్చరిస్తున్నట్టుగా ఇక్కడ గమనిస్తున్నాం. ఏమనుంది అక్కడ? మీ పారంపర్యాచారము నిమిత్తము, మీ పారంపర్యాచారము నిమిత్తము. వై డు ye also ye transgress the commandment of God by your tradition? You are transgressing the commandment of God by means of tradition. మీ యొక్క ఆచారం, పారంపర్య, మీ పితరులు ఆ చేతులు ఉడుకునే ఆచారం, శుచి, శుభ్రము, ఇలాంటి ఆచారాల కొరకు దేవుని ఆజ్ఞను అతిక్రమిస్తున్నారు. అంటే మీరు ఈ శుభ్రాలకి, శుచికి, ఇటువంటి లోక సంబంధమైన ఆచారాలకి ప్రాధాన్యత ఎక్కువ ఇస్తూ దేవుని ఆజ్ఞలను మీరుతున్నారు అంటున్నాడు. దేవుని ఆజ్ఞను మీరుతున్నారు. ఎందుకంటున్నాడు అక్కడ? మీ శిష్యులు చేతులు ఉడుకోవడం భోజనం చేస్తున్నారండి అని అన్నాడు ఒక ఆయన. అంటే
లోక సంబంధముగా అంటే మనకి ఇది చాలా చిన్నగా కనపడద్దు కదా. ఇప్పుడు మీ శిష్యులు చేతులు కడుక్కోకుండా అన్నం తింటున్నారు అని వాళ్ళు విమర్శించటం మనకి చాలా సింపుల్ గా కనపడద్ది. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? ఇవాళ మనం చాలా మంది కొన్నిసార్లు చేతులు కడుక్కోకుండా మనం కళ్ళ ముందు తినేస్తూ ఉంటారు. కానీ ఆ అలవాటు ఉన్న వాళ్ళు, తల్లిదండ్రుల దగ్గర నుంచి అలవాటు ఉన్న వాళ్ళు ఏం చేస్తారు? అరే చేతులు కడుక్కో అంటారు. అంటే ఇక్కడ చాలా మంది మన జీవితంలో కొన్ని ఆచారాలకి ప్రాధాన్యతను ఇస్తాం బాగా. అది మంచిదే, శుభ్రం గురించి కొన్ని ఆచారాలు పాటించడం మంచిది. కానీ ఆచారాలను పాటించే క్రమంలో while following the tradition you should not transgress the commandment. చెప్పండి, ఇప్పుడు నేను చెప్పింది మీకు ఏమర్థమైందో ఎవరన్నా? నేను చెప్పింది మీకు ఏమర్థమైందో ఎవరన్నా రిపీట్ చేయండి, మీకు అర్థమైంది చెప్పండి. మీ యొక్క ఆచారాలని దృష్టిలో పెట్టుకుని ఆజ్ఞల్ని అతిక్రమిస్తున్నారు అని చెప్తున్నాడు ఆయన సింపుల్ గా. అది 4వ వచనంలో మనం గనక చూస్తే, తల్లిదండ్రులను గణపరచుమనియు తండ్రినైనను తల్లినైనను దూషించకూడదని వాక్యం చెప్తుంది. అంటే ఆయనని విమర్శించిన వ్యక్తుల గురించి మెస్సయ్య మాట్లాడుతున్న విధానంలో మనం చూస్తున్నాం. ఇక్కడ ఏమని, చేతులు కడుక్కోకుండా అన్నం తినేస్తున్నారు మీరు అంటున్నారు. అప్పుడు ఆయన ఏం చెప్తున్నాడు? మీరు మీ తల్లిదండ్రులకు గౌరవం ఇవ్వరు, మీరు పెద్దలకు గౌరవం ఇవ్వరు, కానీ ఆచారాలకు గౌరవం ఇస్తారు అని చెప్తున్నాడు. అదే అక్కడ ఉంది, చూడండి కావాలంటే 4వ వచనంలో, తల్లినైనను తండ్రినైనను దూషించువాడు మరణ శిక్ష పొందుతారు. చూడండి ఎంత భయంకరంగా ఉందో. కానీ మీరేం చేస్తున్నారు? మీ తల్లిదండ్రులు చూచి నా వల్ల నీకు ఏది ప్రయోజనం మగునో అది దేవునికి అర్పిస్తున్నాను, నన్ను ఏది నువ్వు కోరుకుంటున్నావో అది నేను దేవునికి అర్పిస్తున్నాను అంటున్నాడు. అంటే ఎంత తెలివిగా మాట్లాడుతున్నాడు చూడండి. తల్లిదండ్రులతో ఒక వ్యక్తి ఏమంటున్నాడు? మీకంటే నాకు దేవుడు ఎక్కువ అని చెప్తున్నాడు. గమనిస్తున్నారా ఈ విషయం? ఎవరు మాట్లాడట్లేదు, నేను అడిగే ప్రశ్నకి ఎవరు జవాబు చెప్పట్లా. వినపడుతుందా మీకు? మన ఉషా సిస్టర్ వినపడుతుందా? వినపడుతుంది. ఉషా సిస్టర్ వినపడుతుందా? అమ్మ ఉషా సిస్టర్ వినపడుతుందా? తాహిర్ వినిపిస్తుందమ్మా? తాహిర్ కన్నా వినిపిస్తుంది. తాహిర్కి వినిపిస్తుందమ్మా? వాళ్ళకి వినపట్ల, మ్యూట్ లో పెట్టినారు. సరే, ఇక నేనేం చేయలేను మిమ్మల్ని. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? ఒక వ్యక్తి ఏమంటున్నాడు? తల్లిదండ్రులకు ఇవ్వాల్సిన ఘనతని నేను దేవునికి ఇస్తున్నాను అని చెప్తున్నాడు. అంటే తల్లిదండ్రులకి చేయవలసిన పరిచర్యలు చేయకుండా, సమాజంలో ఉండే పెద్దలకు ఇవ్వాల్సిన గౌరవం ఇవ్వకుండా నేను దేవుని గౌరవిస్తున్నాను అని చెప్తున్నాడు ఒకడు. అది ఎలా ఉంది? ఇక్కడ దీన్ని ఏమంటున్నాడు ఆయన? మీ పారంపర్యాచారం నిమిత్తము, అంటే మీరు ఆచారం కోసము దేవుని ఆజ్ఞను మీరుతున్నారు. తల్లిదండ్రులు గణపరచమని అక్కడ వాక్యం చెబుతుంది, కానీ నేను దేవుని గణపరుస్తున్నానని నువ్వు చెప్తున్నావు. దేవుణ్ణి గణపరచటం మంచిది, కానీ వాక్యం ఏం చెప్తుంది? తల్లిదండ్రులు కూడా గణపరచమని చెప్తుంది. నీవు ఆ పని చేయకుండా కేవలం దేవుని గణపరిస్తే లాభం లేదు. మొదటి 4 ఆజ్ఞలు గైకొని మిగతా 6 ఆజ్ఞలు గై కనుకుంటే లాభం లేదు.
ఇది దాని సారాంశం. మొదటి 4 ఆజ్ఞలు ప్రాధాన్యత. అంటే యూదులు దేవునికి ఎంతో ప్రాధాన్యత ఇస్తారు, కానీ సహోదర ప్రేమకు వచ్చేటప్పటికి, తన చుట్టుపక్కల మనుషుల దగ్గరికి వచ్చేటప్పటికి వాళ్ళు ఏం చేస్తారు? వాటిని పాటించరు. అప్పట్లో, నేను ఇప్పట్లో చెప్పట్లా. కాబట్టి ఇక్కడ నీ సమాజంలో నీ చుట్టుపక్కల ఉన్న వారిని, నీ తల్లిదండ్రుల్ని, పెద్దల్ని నువ్వు సన్మానించకుండా నేను దేవుని ప్రేమిస్తున్నాను, దేవుని గౌరవిస్తున్నాను అంటే దానికి విలువ ఉండదు అని మెస్సయ్య చాలా స్పష్టంగా చెప్తున్నాడు. చాలా స్పష్టంగా చెప్తున్నాడు ఆయన. దేర్ ఇస్ నో యూజ్. కాబట్టి ఈ క్షణం నుంచి మనం ఏం చేయాలండి? ఇప్పటి నుంచి మనం ఏం చేయాలి? దేవుణ్ణి గౌరవించే ఆ 4 ఆజ్ఞల్ని మనము పాటిస్తూ మిగతా 6ని కూడా పాటించాలి. మానవులకు సంబంధించిన ఆజ్ఞలు కూడా పాటించాలి. అందుకనే లూకాసు వార్తలో ఏముంటుంది? లూకాసు వార్త 2వ అధ్యాయం. లూకాసు వార్త 3 అనుకుంటా, ఒక్క నిమిషం. లూకాసు వార్త 2వ అధ్యాయము 52. 2:52 చదవండి. 2:52. యేసు జ్ఞానమందును వయస్సాందును దేవుని దయాందును మనుషుల దయాందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ ఎన్ని అంశాలు ఉన్నాయి? ఎన్ని అంశాలు ఉన్నాయి అక్కడ? చదవండి, మళ్ళీ చదవండి. యేసు జ్ఞానమందును వయస్సునందును దేవుని దయాందును మనుషుల దయాందును వర్ధిల్లుచుండెను. ఇక్కడ 3 పాయింట్స్ గమనిస్తున్నాం మనం. 3 పాయింట్స్, 3 పాయింట్స్ ఉన్నాయి. 4 ఉన్నాయి. 4 ఉన్నాయా? 4 చెప్పండి. యేసు జ్ఞానమందును వయస్సాందును దేవుని దయ మనుషుల దయ. 4 ఉన్నాయి. మొదటిది ఏంటి? జ్ఞానమందు. ఈజ్ నాలెడ్జ్. ఇంక్రీజ్డ్. ఈజ్ ఇంక్రీజ్డ్ అని ఉంది. ఈజ్ డెవలపింగ్, ఈజ్ గ్రోయింగ్. ఆయన అభివృద్ధి చెందుతున్నాడు. దేంట్లో? విజ్డమ్, జ్ఞానము. అంటే లోక జ్ఞానమే కావచ్చు, పరలోక జ్ఞానమే కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ లోకంలో మనము అభివృద్ధి చెందాలంటే ఏం కావాలండి? నెంబర్ 1 లోక జ్ఞానం, విజ్డమ్. అది లోక జ్ఞానం అవ్వచ్చు, దేవుని జ్ఞానం అవ్వచ్చు, 2 కావాలి. 2 స్టేచర్. స్టేచర్ ఇక్కడ చూడమ్మ ఒకసారి. స్టేచర్ అనే పదాన్ని మనం చూస్తాం. వయసునందు అని ఉంది. ఇక్కడ వయసునందు అంటే వయసుకు తగిన ఆ జ్ఞానం మనకి ఉండాలి. ఏ వయసుకి తగిన ఆ పరిజ్ఞానం మనకు ఉండాలి. స్టేచర్ అని ఉంది. ఇక్కడ తెలుగులో ఏమనుంది? వయసునందు అని ఉంది. 3వది ఏంటి? ఇన్ ఫేవర్ విత్ గాడ్. దేవునికి అనుకూలంగా. ఇన్ ఫేవర్ విత్ గాడ్ అక్కడ ఉన్నది ఇంగ్లీష్లో, తెలుగులోది కాదు నేను చెప్పేది. ఆ తెలుగులో ఏముంది? దేవుని దయ్యందును మనుషుల దయ్యందును అని ఉంది. ఇంగ్లీష్లో ఏముంది? ఇన్ ఫేవర్ విత్ గాడ్. దేవునికి అనుకూలముగా అంటే దేవుని ఆజ్ఞలకు అనుకూలముగా. అండ్ ఇన్ ఫేవర్ విత్ మ్యాన్, మనుషులకు అనుకూలముగా. 4 అంశాలు ఉన్నాయి ఇక్కడ. మనం వీటి గురించి ఎప్పుడైనా సీరియస్గా ఆలోచిస్తామా? కేవలము దేవుని ఆజ్ఞలు అని చెప్తాం. ఆ దేవుని ఆజ్ఞల్లో 4 దేవునికి సంబంధించినవి, మిగతా 6 మానవులకు సంబంధించినవి. కానీ మనం ఏం చేస్తాము? దేవుణ్ణి కనపరుస్తాము, మంచిది. ద సేమ్ టైం మనము సమాజాన్ని, మన చుట్టుపక్కల ఉన్న వారిని గౌరవించాలి. తల్లిదండ్రుల్ని, పెద్దల్ని గౌరవించాలి, గనపరచాలి. క్రైస్తవులకి ఆ ఆచారం ఉండదు. చాలా మందికి పిల్లలకి పెద్దవాళ్ళు వచ్చినప్పుడు కనీసం నమస్కారం, గుడ్ మార్నింగ్, వందనాలు, షాలోమ్ అనే విషయాలు కొంతమంది బాగా నేర్పిస్తారు పిల్లలకి. కొంతమంది వాళ్ళ పిల్లలకి ఆ విషయాలు నేర్పించకపోగా ఆ పిల్లలు
ఎవరైనా పెద్దలు వస్తే గౌరవించకపోవటం దాన్ని తప్పుగా మాట్లాడరు. ఎవరైనా మాలాంటి వాళ్ళు అడిగారు అనుకోండి, మా పిల్లలకి తెలియదు ఈ విషయాలు, వాళ్ళకి సిగ్గండి, వాళ్ళకి తెలియదండి అని కవర్ చేయాలని చూస్తారు. ఎప్పుడైతే మన పిల్లల తప్పుల్ని మనము కవర్ చేయాలని చూస్తామో రేపు అదే మనకి ఎదురు తిరుగుద్ది. కాబట్టి పిల్లల్ని మొదటి నుంచి కూడా మనము భయభక్తులతో పెంచడం అనేది చాలా అవసరమైన విషయం. దేవుని విశ్వాసంలో పెరగాలి, లోక సంబంధమైన మర్యాదలను కూడా పాటించాలి. మర్యాద, ఎదుటి వారితో ఎలా బిహేవ్ చేయాలి, హౌ టు బిహేవ్ విత్ యువర్ సరౌండింగ్ పీపుల్, మనుషులతో మనం ఎలా జీవించాలి. నువ్వు దేవునితో బాగా భక్తి ఉన్నావు, నాకు మనుషులతో సంబంధమే లేదండి, ఐ డోంట్ కేర్ ఎనీబడి అని మనం అన్నాం అనుకోండి, మనము దేవుని పిల్లలుగా, దేవుని విశ్వాసులుగా మనం ఎంచబడము. యూ కెనాట్ బి ట్రీటెడ్ యాజ్ ఏ బిలీవర్. దేవుని యందు నువ్వు విశ్వాసిగా ఎంచబడవు. మన సహోదరుల ఎడల మనము ప్రేమను, మర్యాదను ఎప్పుడైతే కనపరచమో మనము దేవుని బిడ్డలుగా ఎంచబడము. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. వన్ షుడ్ రెస్పెక్ట్ అదర్స్. మన ఎదుటి వారిని మనం గౌరవించాలి. వాళ్ళు చిన్నవాళ్ళు అవ్వచ్చు, పెద్దవాళ్ళు అవ్వచ్చు, ఎవరైనా ఒక మనిషిని మనం గౌరవించాలి. ఈ విషయాన్ని మెస్సయ్య ఈ లోకములో ఆయన జీవించినప్పుడు దాన్ని పాటించాడు, దాన్ని అనుసరించాడు, మనకి నేర్పించాడు. కాబట్టి ఆజ్ఞల్ని పాటించడం అంటే మన ఇష్టానుసారముగా పాటించడం కాదు, వాక్యములో ఉన్న విధంగా మనం పాటించాలి. కాబట్టి ఇక్కడ మెస్సయ్య మొదటగా ఆయన జ్ఞానాన్ని పెంచుకున్నాడు, తర్వాత వయసునందు అభివృద్ధి చెందేనంటే వయసుకు తగినట్లుగా బిహేవియర్ ఉండేది ఆయనది. అలాగే దేవుని యొక్క వాక్యం ఎడల ఆయనకి బాగా అవగాహన ఉండేది. అలాగే మానవుల్ని, ఇతరులని ఆయన గౌరవించాడు. మనం కూడా అదే విధంగా ఉండాలి. ఆజ్ఞలు అనుసరిస్తున్నాము అంటే మనం కూడా అలా జీవించాలి. అంతేగాని నేను ఈ లోకంలో ఎవరిని లెక్క చేయాల్సిన అవసరం లేదు, నేను దేవుని యందు విశ్వాసం ఉన్నాను కదా, నాకు ఇతరులతో పని ఏంటి, దేవుడు నాకు అన్ని చేస్తాడు, నాకెవరితోనూ పని లేదు అని మనం గనక అనుకుంటే అది సరైన విధానము కాదు. అది ఆజ్ఞను అనుసరించటము కాదు, ఆజ్ఞను అతిక్రమించటమే. దాన్నే మెస్సయ్య మనకి చాలా చక్కగా ఇక్కడ ఈ 15వ అధ్యాయం మత్తయిలో ఏమంటున్నాడు, నా వలన నీకేది ప్రయోజనకరమగును అది దేవార్పితమని చెప్పిన ఎడల అతడు తన తండ్రినైనను తల్లినైనను ఘనపరచనక్కరలేదని చెప్పుచున్నారు. కాబట్టి ఇక్కడ దేవుని గణపరిస్తే తల్లిదండ్రులను గణపరచనక్కర్లేదని కొంతమంది అనుకుంటున్నారు. దేవుని యందు భయభక్తులు ఉంటే చాలు, సమాజంతో నాకు పని లేదు అని కొంతమంది అనుకుంటున్నారు. ఇది సరి అయిన విధానం కాదు. మనం దేవుని ఎడల ఎంత భయభక్తులు కలిగి ఉంటామో సమాజం ఎడల కూడా అంతే భయాన్ని, భక్తిని, మర్యాదను పాటించాలి. అప్పుడే మనం దేవుని ఆజ్ఞలు గైకొంటున్నట్టుగా లెక్క. కాబట్టి మీ పారంపర్యాచారాలు ఎలా ఉన్నాయంటే మనుషులు కల్పించిన పద్ధతుల్ని దైవోపదేశాలుగా మీరు మార్చేస్తున్నారు. మనుషులు చెప్పిన దానికి మీరు ప్రాధాన్యత ఇస్తున్నారు, కానీ దేవుడు ఏది చెప్పాడో దాన్ని మీరు అర్థం చేసుకోకుండా మీ ఇష్టానుసారంగా ప్రవర్తిస్తున్నారు. కాబట్టి ఇక్కడ తల్లిదండ్రులు సన్మానించటము అనే దాంట్లో ఎంతో భావము నిగూఢమై ఉన్నది. తల్లిదండ్రులను ఎప్పుడైతే సన్మానించి సమాజంలో, అంటే ఇక్కడ తల్లిదండ్రులు సన్మానించడం అంటే మన చుట్టుపక్కల ఉన్న పెద్ద సమాజాన్ని మనం గౌరవించినప్పుడు మనకు దీర్ఘాయుష్ ఉంటుందంట, మన ఆయుష్ పెరుగుతుందంట. బాగా గమనించండి. అంటే కేవలం తల్లిదండ్రులేని కాదు, ఇక్కడ తల్లిదండ్రులు సన్మానించు అనే ఆజ్ఞలో ఎంతో ఉన్నది. మన చుట్టుపక్కల ఉన్న సమాజం మొత్తాన్ని మనం గౌరవించాలి, మానవుల్ని మనం గౌరవించాలి, ఎదుటి మానవుల్ని మనం గౌరవించాలి అనే వాస్తవాన్ని మనం గమనించాలి. ఎప్పుడైతే మనం మన పిల్లలకి
ఎదుటి వాళ్ళని ప్రేమించి గౌరవించే విధానం నేర్పిస్తామో మన పిల్లలకి ఏం జరుగుద్దండి? మన పిల్లలకి ఏం జరుగుద్ది చెప్పండి? ఆశీర్వాదం వస్తుంది. అంటే మేలు కలుగుతుంది. చుట్టుపక్కల ఉన్న వారు మనం ఏదన్నా ఇబ్బందుల్లో ఉన్నప్పుడు వాళ్ళు మన ఎడల జాలి చూపిస్తారు, మన ఎడల ప్రేమ చూపిస్తారు. ఈ విషయాన్ని దేవుని సంఘములో దేవుని బిడ్డలుగా క్రైస్తవులుగా ఉన్న వాళ్ళు మనం గమనించాలి. నేను క్రైస్తవుల్ని ప్రేమిస్తాను అంటే కుదరదు. నేను నా కుటుంబ సభ్యుల్ని ప్రేమిస్తానంటే కుదరదు. నేను నా సంఘాన్ని మాత్రమే ప్రేమిస్తానంటే కుదరదు. మంచిది, నీవు నీ కుటుంబాన్ని, తల్లిదండ్రుల్ని, సంఘాన్ని ప్రేమించడం మంచిదే. అదేవిధంగా మన చుట్టుపక్కల ఇతరులను కూడా, పొరుగు వారిని కూడా మనం ప్రేమించాలి. అంటే వారిని గౌరవించాలి, సన్మానించాలి అనే వాస్తవాన్ని మనం నేర్చుకుని మన పిల్లలకి నేర్పించాలని దేవుని వాక్యము అనగా 10 ఆజ్ఞలు తోరా మనకు చెప్తుంది. ఇకపోతే ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 17వ వచనం. ద్వితీయోపదేశకాండము 5వ అధ్యాయము 17వ వచనం చదవండి. నరహత్య చేయకూడదు. నరహత్య చేయకూడదు అంటే అర్థం ఏంటండి? నరహత్య అంటే అర్థం ఏంటి? ఒక వ్యక్తిని, ఒక ప్రాణిని చంపటం, ఒక మనిషిని చంపటం. ఒక మనిషిని చంపే హక్కు మనకెవరికి లేదు. అలా చేస్తే పాపము అని వాక్యం చెప్తుంది. ఎన్నో ఆజ్ఞది? ఎన్నవ ఆజ్ఞ? 6వ ఆజ్ఞ. 4వ ఆజ్ఞ ఏంటి? సబ్బాతును ఆచరించడం. 3వ ఆజ్ఞ ఏంటి? వ్యర్థముగా ఉచ్చరించకూడదు. 2వ ఆజ్ఞ ఏంటి? 2వ ఆజ్ఞ ఎటువంటి విగ్రహాన్ని చేసుకోకూడదు, దేవునికి కాకుండా పూజ చెప్పకూడదు. 1వ ఆజ్ఞ ఏంటి? నేనే దేవుడు ఒక్కడని. దేవుడు ఒకడే దేవుడు. కాబట్టి మనము అంటే నేను ఎందుకు ఇట్లా అడుగుతున్నానంటే, మనం 10 ఆజ్ఞలు చెప్తాం, వల్లిస్తాం, కానీ అందులో సారాంశాన్ని ఇప్పుడు సడన్ గా 1వ ఆజ్ఞ ఏంటి, 9వ ఆజ్ఞ ఏంటి, 8వ ఆజ్ఞ ఏంటంటే మనం మర్చిపోతూ ఉంటాం. కాబట్టి కొంచెం మనము ఏం చేసుకోవాలి, కొంత ఎక్సర్సైజు ప్రాక్టీస్ చేసుకుంటూ ఉంటే కొంచెం మనకు గుర్తు ఉంటుంది. కాబట్టి ఇప్పుడు ఎక్కడున్నాం మనం? ఎన్నో ఆజ్ఞలో ఉన్నాం చెప్పండి. ఎన్నో ఆజ్ఞ? 6వ ఆజ్ఞ. 6th ఏం చెప్తుంది? 6వ ఆజ్ఞ నరహత్య చేయకూడదు. ఇదే విషయం నిర్గమాకాండము 19:12 అక్కడ చూస్తాం. నిర్గమాకాండము 19:12 చూడండి ఏమనుందో అక్కడ. నీవు చుట్టూ ప్రజలకు మీరు 19:12 అది నీవు చుట్టూ ప్రజలకు మేరకు ఏర్పరిచి మీరు ఈ పర్వతము ఎక్కవద్దు, దాని అంచు ముట్టవద్దు, భద్రము సుమి, ఈ పర్వతం ముట్టు ప్రతి వానికి మరణ శిక్ష తప్పక విధింపబడవలేదు. ఇక్కడ నరహత్య చేయకూడదు, ఎవరిని చంపకూడదు అని ఉంది కదా. నరహత్య చేయకూడదు అని ఉంది. కానీ ఇక్కడ 19వ అధ్యాయం 12వ వచనంలో ఏముంది? ఎవరైతే అది మీరుతారో, ఆ పర్వతంలో ఆ సరిహద్దుని మీరుతారో, ఒక సరిహద్దుల్ని దేవుడు కొన్ని సరిహద్దుల్ని, కొన్ని బౌండరీస్ని ఏర్పాటు చేస్తున్నాడు. ఇఫ్ యు క్రాస్ ద బౌండరీ
you will get punishment, that is death. కాబట్టి ఇక్కడ ఆజ్ఞ ఏమని చెప్తుంది? ద కమాండ్మెంట్ సేస్ డు నాట్ కిల్, చంపకూడదని చెప్తుంది. కానీ కొన్ని సందర్భాల్లో అక్కడ చంపమని చెప్తుంది. అంతేనా? ఆజ్ఞ ప్రకారం ఎవరిని చంపకూడదు, దేవుని ఆజ్ఞల ప్రకారం ఎవరిని చంపకూడదు. కానీ ఇక్కడ నిర్గమా 19:12 ప్రకారం ఏమనుంది? ఆ కొండ ఆ లిమిట్స్ దాటితే ఏం చేయాలి? మరణ శిక్ష, డెత్ పనిష్మెంట్. అంటే ఇక్కడ మనము ఎవరిని చంపే హక్కు మనకు లేదు. కానీ అక్కడ ఆ పరిశుద్ధ పర్వతాన్ని ముట్టితే దేవుడు అక్కడ పనిష్మెంట్ ఇస్తున్నానని చెప్పాడు. అంటే ఈ మరణ శిక్ష అనేది చాలా భయంకరమైంది. అంటే ఇక జీవితం ఉండదు, దేర్ ఇస్ నో టుమారో. కాబట్టి ఇక్కడ నరహత్య అనే దాని గురించి మనము మత్తయి సువార్త 5వ అధ్యాయంలో చూస్తాం. మత్తయి సువార్త 5వ అధ్యాయము 21 నుంచి 26 వరకు చూస్తాం. మాథ్యూ చాప్టర్ 5 21 to 26. చదవండి. నరహత్య చేయవాడు విమర్శకు లోనగని పూర్వీకులతో చెప్పబడిన మాట మీరు విన్నారు కదా. నేను మీతో చెప్పునేమనగా, తన సహోదరుల మీద కోపపడు ప్రతివాడు విమర్శకు లోనగును. తన సహోదరిని చూచి వృద్ధుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును. ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. కావున నీవు బలిపీఠం వద్ద అర్పణను అర్పించుండగా నీ మీద నీ సహోదరికి విరోధమైన కలదని అక్కడ నీకు జ్ఞాపకం వచ్చిన ఎడల అక్కడ బలిపీఠము ఎదుటనే నీ అర్పణను విడిచిపెట్టి మొదట వెళ్ళి నీ సహోదరితో సమాధాన పడుము. అట్లు తర్వాత వచ్చి నీ అర్పణను అర్పింపు. నీ ప్రతివాదితో నీవు త్రోవలో ఉండగానే త్వరగా వానితో సమాధాన పడుము. లేని ఎడల ఒకవేళ నీ ప్రతివాది నిన్ను న్యాయాధిపతికి అప్పగించు, న్యాయాధిపతి నిన్ను బంట్రోతుకు అప్పగించు, అంతటా నీవు చెరసాల్లో వేయబడదువు. కాబట్టి ఇక్కడ మనము గమనించాల్సింది నరహత్య చేయకూడదు. కానీ దేవుని ఆజ్ఞ మీరితే అక్కడ పనిష్మెంట్ ఉంటుంది. నరహత్య మనం చేయకూడదు, కానీ ఎప్పుడైతే ఆజ్ఞను అతిక్రమిస్తావో అక్కడ మళ్ళీ పనిష్మెంట్ ఏంటి? చంపబట్టమే. కాబట్టి మనము ఎవరిని శిక్షించే అధికారం మనకు లేదు. కానీ దేవుని యొక్క ఆజ్ఞను అతిక్రమిస్తే మాత్రము వాళ్ళు ఆ శిక్షను పొందుతారు అని మనం గమనిస్తున్నాము. ఇప్పుడు ఈ 21వ వచనంలో మనం కొన్ని అంశాలు కనుక చూస్తే ఏమనుంది? యూ షల్ నాట్ కిల్ అనే విషయాన్ని ఇట్ వాజ్ సెడ్ బై దెమ్ ఆఫ్ ఓల్డ్ టైమ్ అని ఉంది. ఇక్కడ పూర్వీకులతో చెప్పబడిన మాట అంటే ఇక్కడ ఏంటి? పూర్వీకులతో చెప్పబడిన మాట అంటే ఏంటి? దీని అర్థం ఏంటి? ఈ సీనాయి కొండ మీద దేవుడు 10 ఆజ్ఞలు ఇచ్చినప్పుడు ఈ మాటలు మీరు విన్నారు కదా, దేవుడు మోషే ద్వారా మీకు చెప్పిన ఈ ఆజ్ఞను మీరు విన్నారు కదా అని గుర్తు చేస్తున్నాడు. ఓకే, కాబట్టి మీరు ఎవరిని చంపకూడదు. అండ్ హూసో ఎవర్ షల్ కిల్ షల్ బి ఇన్ డేంజర్ ఆఫ్ ద జడ్జిమెంట్. ఏమంటున్నాడు? నరహత్య చేయువాడు విమర్శకు లోనగును. అంటే ఎవరైతే నరహత్య చేస్తారో వాళ్ళకి పనిష్మెంట్ ఉంటుంది, వాళ్ళకి జడ్జిమెంట్ ఉంటుంది. అంటే వాళ్ళు న్యాయ విమర్శని అంటే తప్పు చేసిన వాడు న్యాయాధిపతి ఎదురుగుండా నిలబడాలి అని దాని అర్థం. ఓకే, అయితే అంటే ఎవరినైనా చంపితే అది ధర్మశాస్త్రానుసారముగా పాపంగా ఎంచబడుతుంది. అప్పుడు
ఈ సమాజంలో కూడా లోకరీత్యా కూడా అది నేరము కాబట్టి అక్కడ ఆ జడ్జి ముందు, న్యాయాధిపతి ముందు నిలబడాలి అని చెబుతూ, అది ఆజ్ఞలో ఇవ్వబడిందని చెబుతూ ఆయన 22లో ఏమంటున్నాడు? తన సహోదరుని మీద కోపపడు ప్రతివాడు కూడా న్యాయ విమర్శలో నిలబడాల్సి వస్తుంది. whosoever is angry with his brother without a cause. చూడండి మళ్ళీ అక్కడ సహోదరుని మీద కోపపడటము తప్పు కాదు. వింటున్నారా? ఒక మన సహోదరుడు అంటే ఆయన అర్థం ఏంటి చెప్పండి? ఇక్కడ బ్రదర్ అని వాడబడింది కదా, సహోదరుడు, అంతేగా. యాంగ్రీ విత్ హిస్ బ్రదర్, సహోదరుడు అని ఉంది ఇక్కడ. బ్రదర్ అంటే ఎవరు? సహోదరుడు అంటే ఎవరండి? తమ్ముడు. మనకు మనం అనుకుంటున్నాము. నాట్ ఓన్లీ యువర్ కిన్, మన తల్లిదండ్రులకి మనకు పుట్టిన రక్త సంబంధికులే కాదు, లోక సంబంధముగా మన ఎదురుగుండా ఉన్న వాళ్ళు కూడా లోకరీత్యా సహోదరులు అంటే మన చుట్టుపక్కల ఉన్న వారితో కూడా. ఏమంటున్నాడు ఇక్కడ? ఈజ్ యాంగ్రీ విత్ హిస్ బ్రదర్ వితౌట్ ఏ కాజ్. తెలుగులో ఏమనుందండి? తెలుగులో ఏముందో చదవండి ఒకసారి మీరు. అక్కడ చాలా తేడా ఉంది. ఇక్కడ నేను మీతో చెప్పినదేమనగా, తన సహోదరుని మీద కోపపోడు ప్రతివాడు విమర్శకు లోనగును, తన సహోదరుని చూసి వ్యర్థుడా అని చెప్పువాడు మహాసభకు లోనగును, ద్రోహి అని చెప్పువాడు నరకాగ్నికి లోనగును. ఇది మనకి చాలా స్పష్టముగా మనము అర్థం చేసుకోవాలి. సహోదరుని మీద ఎటువంటి కారణము లేకుండా, నీకే కీడు చేయకుండా, నీకే నష్టము చేయని వ్యక్తి మీద అకారణముగా వితౌట్ ఎనీ కాజ్ నీవు కోపపడకూడదు. అంతేగాని మనకి ఏదైనా కీడు చేసినప్పుడు వాడిని తిట్టడం తప్పని చెప్పట్లే వాక్యం. మనకి కీడు చేస్తే కూడా వాడిని ఏమనొద్దని వాక్యం చెప్పట్లేదు. మనకి ఎటువంటి నష్టము కలగనప్పుడు మన సహోదరుల్ని, ఎదుటివారిని మనము దూషించటం అనేది పాపముగా ఎంచబడుతుంది. కాబట్టి అకారణముగా ఇవాళ మనం చూస్తున్నాం సమాజంలో, ఏ తప్పు చేయకుండా జైల్లో పెట్టేస్తున్నారు, ఏ తప్పు చేయకుండా పనిష్మెంట్ ఇచ్చేస్తున్నారు. మనం కూడా చాలాసార్లు అవతలోడు మన ఎడలో ఎటువంటి పొరపాటు చేయకపోయినా మనం ఏదోదో ఊహించేసుకుని నోటికి ఇష్టం వచ్చినట్టు తిట్టేస్తూ ఉంటాం. తర్వాత చూస్తే అది మనమే పొరపాటును అర్థం చేసుకున్నట్టుగా అనిపిస్తుంది. కాబట్టి ఇక్కడ మనలోని అహంకారము, మనలోని అజ్ఞానము మనల్ని ఏం చేస్తుంది? ప్రేరేపిస్తుంది. ఆ ప్రేరేపణ కోపంగా మారిపోతుంది. ఆ కోపంతో ఎదుటి వాళ్ళని మనం ఏం చేస్తాము? దూషిస్తాము. కాబట్టి ఎదుటి వారి యొక్క ఆత్మను, వారి యొక్క మనసును, ఆ మనసులో ఉండే ఆత్మను కించపరచటము, దూషించటం కూడా దేంతో సమానం అండి? నరహత్యతో సమానం. అంటే నువ్వు ఫిజికల్ గా, శారీరకంగా ఒక మనిషిని చంపనవసరం లేదు. వారి యొక్క మనసును గాయపరిస్తే కూడా నీవు నరహత్య చేసినట్లే. ఎంత ఘోరమో చూడండి. మనం ఎన్ని హత్యలు చేసి ఉంటాం ఈ పాటికి? గుర్తెచ్చుకోండి. మీరు చేశారా? నేనైతే చాలా చేసి ఉంటాను. నన్ను నేను విమర్శించుకుంటే నేను చాలా హత్యలు చేసి ఉంటానని నేను ఇప్పుడు క్షమాపణ అడుగుతూనే ఉండాలి. చాలాసార్లు మనకు తెలియకుండా మన అజ్ఞానంతో ఎదుటి వాళ్ళని దూషిస్తూ ఉంటాం. అకారణముగా, వితౌట్ ఎనీ కాజ్ మనము ఇతరులను ఏం చేస్తూ ఉంటాము? we abuse them, we used to angry against them. తర్వాత ఏమంటున్నాడు? whosoever shall say to his brother, రాకా అనే దానికి నేను యాక్చువల్గా ఇది హీబ్రూ పదం చూడలేదు.
ఇక్కడ ఏమనుంది తెలుగులో? సహోదరుని మీద కోపపడువాడు అంటే నిర్నిమిత్తముగా. చూడండి, వితౌట్ ఎనీ కాజ్. మళ్ళీ ఇక్కడ కూడా తెలుగులో చాలా స్పష్టంగా ఉంది, ఇంగ్లీష్లో రాకా అన్నారు. కాబట్టి వితౌట్ ఎనీ కాజ్. హూసో ఎవర్ షెల్ సే టు హిస్ బ్రదర్ రాకా అంటే అదొక తిట్టు లాంటిది అనమాట అనుకుందాం. షెల్ బి ఇన్ డేంజర్ ఆఫ్ ద కౌన్సిల్. కాబట్టి మన సహోదరుల్ని ఎటువంటి కారణం లేకుండా దూషించకూడదు నోటి మాటలతో. తర్వాత బట్ హూసో ఎవర్ షెల్ సే దౌ ఫూల్ షెల్ బి ఇన్ డేంజర్ ఆఫ్ హెల్ ఫైర్. కాబట్టి ఇక్కడ మనం చాలా సార్లు ఇప్పుడు మనల్ని కనుక మనం ఆలోచించుకుంటే మనం ఏం చేస్తామండి? అసలు తప్పు లేకుండా ఎదుటి తిట్టేస్తూ ఉంటాం చాలా సార్లు. వాడు మనల్ని ఏమనకుండానే అవతలని మనం దూషించేస్తూ ఉంటాం. అసలు ఏం జరిగిందో తెలియకుండా చాలా సార్లు మనం కోపపడతా ఉంటాం. కాబట్టి ఇది నరహత్యతో సమానము. అంటే మనం ఒక ఆజ్ఞను మీరుతున్నాము, దేవునికి విరోధముగా మనం ప్రవర్తిస్తున్నాము. అంటే ఇక్కడ there are two things in your body. చెప్పండి, what are they? There are two things in your body. నీలో రెండు అంశాలు ఉన్నాయి. What are those two things? ఆ రెండు ఏమిటి చెప్పండి నాకు. ఆత్మీయంగా, భౌతికంగా. ఆత్మ, శరీరం. ఆత్మ, శరీరము. ఆత్మ లేని శరీరము మృతము. మన శరీరంలో నుంచి ఆత్మ ఎప్పుడైతే బయటకు వెళ్ళిపోద్దో దెన్ అవర్ బాడీ ఈస్ డెడ్. అదే మరణం అంటే. కాబట్టి ఇక్కడ దేహానికి దెబ్బ తగిలితే దానికి రిపేర్ చేయొచ్చు, కానీ ఆత్మను గాయపరిస్తే దాన్ని నువ్వు ఎలా ట్రీట్మెంట్ చేయగలుగుతావు? ప్రేమతోనే చెయ్యాలి. కాబట్టి ఇక్కడ మనము చాలాసార్లు దేహం మీద మనము పగ తీర్చుకోవచ్చు అనుకుంటాము, కానీ మన మాటలు, మన చేష్టలు ఆత్మ మీద పనిచేస్తూ ఉంటాయి. ఎదుటి వారి యొక్క మనసు మీద, వారి ఆత్మను మనం కించపరుస్తూ ఉంటాము. వారి యొక్క ఉద్దేశాలని మనము కించపరుస్తూ ఉంటాము. వారి యొక్క మనోభావాల్ని దెబ్బతీస్తూ ఉంటాము. అందుకని మన రాజ్యాంగంలో కూడా ఆర్టికల్ ఉంది, ఎదుటివారి మనోభావాలను దెబ్బతీయటం కూడా ఇట్ ఈస్ రాంగ్. కాన్స్టిట్యూషనల్లీ ఇట్ ఈస్ నాట్ యాక్సెప్టెడ్. కోర్టులో కేసు వేయొచ్చు మనోభావాలను దెబ్బతీస్తే. కాబట్టి ఈ మనోభావాలను దెబ్బతీయటం అనేది హత్యతో సమానము, నరహత్యతో సమానము అని వాక్యము చాలా క్లియర్గా మనకి చెప్తున్న అంశాన్ని మనం గమనించాలి. కాబట్టి మనం ఏదో 10 ఆజ్ఞలు కైకుంటున్నాము, మనం ఎవరిని చంపలేదు అనుకుంటున్నాము, కానీ ఇక్కడ మనం నిత్య జీవితంలో మనము ఎన్నిసార్లు ఎదుటి వారిని అకారణముగా తిడుతున్నాము. మనం వాళ్ళు ఎటువంటి మన ఎడల చెడు ఆలోచన లేకపోయినా వారి ఎడల మనము చెడు ఆలోచనలు కలిగి ఉన్నాము. ఈ విషయాల్ని మనము గమనించుకోవాలి. కాబట్టి ఎదుటి వారితో మనం ఎలా బిహేవ్ చేయాలి? ఒకవేళ అవతల వ్యక్తి మన ఎడల తెలియకుండా తప్పు చేశాడు అనుకోండి, మనం బాబు అలా ఎందుకు చేశారు మీరు, అమ్మా లేకపోతే ఎందుకు చేసావు అని మనం మర్యాదగా మాట్లాడినప్పుడు అవతల వ్యక్తి ఏం చేస్తారు? వాళ్ళు తప్పు ఏదుంటే సారీ అండి అంటారు. కానీ అసలు వాళ్ళు ఆ తప్పు చేశారు లేదో మనం తెలుసుకోకుండానే మన ఇష్టానుసారంగా మనం మాట్లాడితే అది ఏ పాపంగా ఉంటుంది? నరహత్యతో సమానముగా ఉంటుంది అనే విషయాన్ని వాక్యము మనకి స్పష్టంగా తెలియజేస్తుంది. కాబట్టి ఇక్కడ నువ్వు బలి అర్పించేటప్పుడు, దేవుని సన్నిధికి వెళ్ళేటప్పుడు ఇలాంటి పాపాలను నువ్వు గనక చేస్తే నువ్వు వెళ్ళి నీ సహోదరునితో సమాధానపడు, అప్పుడు నీకు ఆ పాపం నుంచి విడుదల కలుగుతుంది. కాబట్టి మన యొక్క నిత్య జీవితంలో మన చుట్టుపక్కల ఉన్న వారి ఎడల మనము ఎలా ప్రవర్తిస్తున్నాము అనే విషయాల్ని వాక్యము ద్వారా మనము చాలా స్పష్టంగా గ్రహించాలి. మనం ఎలా పడితే అలా ప్రవర్తిస్తే
చెల్లిపోద్ది అని అనుకుంటాం చాలాసార్లు. కానీ మన ప్రవర్తన వల్ల ఎదుటివారు ఏ విధంగా గాయపడుతున్నారు, ఎదుటివారి ఉద్దేశాలు ఏ విధంగా. ఉదాహరణకి మనం ఇప్పుడు మాటవర్స్కి మనము విగ్రహాలని మనము పూజించడం తప్పు అంటాం. కానీ ఇతర మతస్థులు కొంతమంది ఆ విగ్రహాన్ని దేవుడు అనుకుంటున్నారు వాళ్ళు. కాబట్టి మనము వాక్యంలో రాయబడింది కాబట్టి మీరు చేసేది అసలు మీరు జీవలింగాన్ని పూజిస్తున్నారు, అసలు మీరు ఆ రాయి వంటి వాళ్ళు, మీరు ఎందుకు పనికిరారు అని వాళ్ళని మనం కించిపరిచినట్లుగా మాట్లాడామనుకోండి, అది కూడా వాక్యానుసారము కాదు. వాళ్ళకి మనము అర్థమయ్యే రీతిలో చెప్పాలి. ఏమండి, మీరు అది దేవుడు అనుకుంటున్నారు, నిజానికి ఆ విగ్రహంలో కానీ ఆ బొమ్మలో కానీ జీవం లేదు కదా, మరి దేవుడు జీవం కలిగి ఉన్నాడు కదా, మనం జీవం కలిగి ఉన్నాం కదా, మరి జీవం లేని వాటికి మనం ఎలా పూజ చేస్తామండి అని వారికి అర్థమయ్యే రీతిలో చక్కగా ప్రేమగా చెప్తే వాళ్ళకి అర్థమవుతుంది, వింటారు. కానీ మనము వాళ్ళని కించిపరిచినట్లుగా వాళ్ళని నొప్పించే విధంగా మాట్లాడేమనుకోండి, ఏమవుద్ది, వాళ్ళ మనసు గాయపడుతుంది. అది కూడా వాక్యానుసారముగా తప్పే అని మనం గ్రహించాలి ఇప్పుడు. కాబట్టి వాక్యాన్ని బోధించేటప్పుడు కూడా సున్నితంగా మనము ఎవరికి ఎలా బోధించాలో చక్కగా అవగాహనతో బోధించినప్పుడు మనం దేవుని ఆజ్ఞల్ని గైకుంటున్న వారిగా ఉంటాము అనే విషయాల్ని గమనించాలి. కాబట్టి ఇక్కడ ఎదుటివారి మనసుల్ని నొప్పించకూడదు, అది కూడా నరహత్యతో సమానము అని ఇక్కడ మనము చూస్తున్నాం. ఇకపోతే ద్వితీయోపదేశకాండము 5:18 ఏముందో చూడండి. ఇప్పుడు 5:18 చదవండి. వ్యభిచరింపకూడదు. కాబట్టి ఇక్కడ గలతీ 5:19 ఒకసారి ఏముందో చూద్దాం. గలతీ 5:19 గలతీయులకు రాసిన పత్రిక 5:19. శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి, అవేవనగా జారత్వము, అపవిత్రత, కాముకత్వము. శరీర కార్యములు, శరీరం ఏం కోరుకుంటుందండి? జారత్వము, ఆ శరీరానికి సంబంధించిన కోరికలు, అపవిత్రత, కాముకత్వము, ఇవన్నీ కూడా ఏమిటనమాట? వ్యభిచారానికి సంబంధించిన పర్యాయ పదాలు. వ్యభిచారాన్ని వర్ణించడానికి కొన్ని సినానిమ్స్, పర్యాయ పదాలుగా మనము చూస్తున్నాము. కాబట్టి ఇక్కడ వ్యభిచరించకూడదు అనే పదాన్ని మనము చూసినప్పుడు దీని పర్యాయ పదాలు ఏమంటున్నాము? వీటికి ఇంగ్లీష్లో ఏముందో ఒకసారి, అంటే ఈ లాంగ్వేజ్ అనేది చాలా మనకి తెలుగులో కొన్ని మనకు అర్థమవుతాయి, కొన్ని తెలుగే మనకు సరిగ్గా రాదు. చాలాసార్లు మనం కనుక మనల్ని మనం పరిశీలించుకుంటే మనకి వచ్చిన తెలుగు చాలా కొద్దిగే, రాని తెలుగు ఎక్కువ ఉంటుంది. ఇక్కడ ఇంగ్లీష్లో ఉన్న పదాల్లో నాకు అర్థమవుతున్నాయి. గలతీయులు రాసిన పత్రికలో నాకు అర్థమవుతున్న అంశాలు కనుక చూస్తే ఏమనుంది ఇక్కడ? గలతీ 5:17 కదా, 19 ఏముంది? జారత్వము 5:18 అపవిత్రత. ఇక్కడ ఏముంది? అడల్టరీ, ఫార్నికేషన్, అన్క్లీన్లీనెస్, లాసివియస్నెస్. కాబట్టి ఇవన్నీ కూడా శరీరము సంబంధించిన కాముకత్వానికి, శరీర కోరికలకు సంబంధించిన పర్యాయ పదాలుగా, వ్యభిచారము అనే ఆ కోరికలకి పర్యాయ పదాలుగా మనము చూస్తున్నాము. ఇప్పుడు దీనికి మత్తయి సువార్త 5వ అధ్యాయంలో ఏ విధంగా మెస్సయ్య చెప్పిన మాటలు ఉన్నాయో మనం ఒకసారి చూద్దాం. చూడండి, మత్తయి సువార్త 5:27 నుంచి 30 వరకు ఏముందో చూద్దాం.
మత్తయి 5:20. చెప్పబడిన మాట మీరు విన్నారు కదా, నేను మీతో చెప్పినదేమనగా, ఒక్క స్త్రీని మోహము చూపుతో చూచు ప్రతివాడు అప్పుడే తన హృదయమందు ఆమెతో విచారం చేసిన వాడవును. నీ కుడుకను నేను అభ్యంతరం పరిచినలా దాన్ని నరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడవేయకుండా నీ అవయములు ఒకటి నశించడం నీకు ప్రయోజనకరణము కదా. నీ కుడి చెయ్యి నిన్ను అభ్యంతరపరిచినట్లా దాన్ని నరికి నీ వద్ద నుండి పారవేయము. నీ దేహమంతయు నరకంలో పడకుండా నీ అవయవంలో ఒకటి నశించడం నీకు ప్రయోజనకరము కదా. తన భార్యను చాలు. ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటి? వ్యభిచారము అనే ఈ శరీర సంబంధమైన ఆ కోరికలు, ఆ కార్యం గురించి మత్తయి సువార్తలు ఏమంటున్నాడు ఇక్కడ ఆయన? మన యొక్క మనసుతో నీవు పాపం చేయటం కూడా తప్పు. హృదయముతో పాపం చేస్తున్నావు కాబట్టి నీకు ఆ కోరిక కలగటమే పాపం. ఆ కోరిక నీకు ఎప్పుడైతే కలిగిందో, ఆ మోహపు కోరికలు ఎప్పుడైతే నీ మనసులో కలిగినాయో, దట్ ఈజ్ ఎ సిన్. కాబట్టి ఇక్కడ కేవలము శరీర కార్యమే కాదు, ఆత్మతో whosoever looketh on a woman to lust after her hath committed adultery with her already in his heart. హృదయముతో పాపం చేసినట్లు. కాబట్టి ఇక్కడ శరీరముతో మనము పాపము చేయవలసిన అవసరం లేదు. ఇంతకు ముందు నరహత్య, నువ్వు ఒకరిని చంపనక్కర్లేదు. ఆ ఆత్మతో, నీ యొక్క మాటలతో, నీ మనసుతో దూషించటమే హత్య చేయటం. అలాగే ఇక్కడ శరీరంతో నువ్వు కార్యం చేయక అక్కర్లా. నీ యొక్క మనసులో చెడు తలంపులు ఎప్పుడైతే పుట్టినాయో నీవు ఆ పాపం చేసినట్టు. కాబట్టి ఇక్కడ ధర్మశాస్త్రము ఆత్మ సంబంధమైనది అని పౌలు గారు రోమిలకు రాసిన పత్రికలో చెప్తాడు. కాబట్టి నువ్వు శరీరంతోనే పాపం చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైతే ఆ పాపము తలంపు నీ హృదయంలోనికి వచ్చిందో నీవు ధర్మశాస్త్రానికి విరుద్ధముగా పాపము చేస్తున్నట్టుగా లెక్క. కాబట్టి అలాంటి మరి ఆత్మ సంబంధమైన పాపము తలంపులు మనలో ఉండకూడదు. కాబట్టి ఎప్పుడైతే ఆత్మలో ఆలోచన పడుద్దో శరీరము ఆ పాపం వైపు ప్రేరేపించబడుతుంది. ఆత్మ ఎప్పుడైతే ధర్మశాస్త్రానుసారముగా జీవిస్తుందో శరీరం కూడా ధర్మశాస్త్రానికి బద్ధురాలుగా ఉంటుంది. కాబట్టి మనము మన యొక్క ఆత్మని దేవుని యొక్క స్వాధీనంలో ఉంచుకోవాలి. మన యొక్క ఆత్మని ధర్మశాస్త్రం యొక్క స్వాధీనంలో ఉంచుకోవాలి. అప్పుడు మన శరీరము ధర్మశాస్త్రం చెప్పినట్టుగా వింటుంది. మన ఆత్మ ఎప్పుడైతే ధర్మశాస్త్రానికి విరుద్ధంగా ఉంటుందో, ధర్మశాస్త్రం కొట్టివేయబడిందని చెప్పేస్తున్నారు. ఇప్పుడు అసలు ధర్మశాస్త్రం లేకపోతే ఏ పాపమైనా చేయవచ్చు, నో కంట్రోల్. కాబట్టి మనము ఆత్మ ధర్మశాస్త్రాన్ని ఎప్పుడైతే పాటిస్తుందో శరీరము కూడా ఆ ధర్మశాస్త్రానుసారమైన జీవితాన్ని కలిగి ఉంటుంది అని మనం గమనించి అట్టి పరిశుద్ధమైన ఆత్మను మనలో కలిగి ఉండటానికి ప్రయత్నం చేయాలి. అప్పుడే మనం ధర్మశాస్త్రాన్ని గైకొనే వారిగా ఉంటాము. అట్టి శక్తిని దేవుడు మనకి అనుగ్రహించును గాక. ఆమెన్.